పిఎంసి ప్రేక్షకులకు విశ్వవ్యాప్త పిరమిడ్ ధ్యానాభిలాషులకు ధ్యాన జగత్ ఆత్మీయులకు ఆత్మపూర్వక అభినందనలు. ఈరోజు మన భాగ్యం 1990 నుంచి ప్రారంభమైనటువంటి పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ మూమెంట్ రోజు రోజుకు అప్రహితంగా విస్తరిస్తూ కోట్లాది మంది వసుదైక కుటుంబానికి మొట్టమొదటి కుటుంబ పెద్ద, మొట్టమొదటి ఆత్మజ్ఞాని, మొట్టమొదటి యోగీశ్వరులు శ్రీ బివి రెడ్డి గారు వారి తొలి అడుగుతోనే తొలి పిరమిడ్ సాకారమైంది. ఈవేళ లక్షలాది పిరమిడ్లకు, కోట్లాది ప్రజలకు పిరమిడ్ ధ్యాన శక్తిని, ఆధ్యాత్మిక ప్రభంజనాన్ని, బ్రహ్మానందమయ జీవన విధానాన్ని ఈరోజు మనం ఇంతగా విస్తృతంగా తెలుసుకోగలుగుతున్నామంటే పత్రిజీ ఎంచుకున్నటువంటి మొట్టమొదటి యోధుడే మన శ్రీ బివి రెడ్డి గారు. ఈ కాన్షియస్ ఎక్స్పాన్షన్స్ వల్ల ఉపయోగం ఏంటి అంటే మనం ఆలోచన చేస్తే, ఎప్పుడైతే నేను తల చుట్టూ ఒక మ్యాగ్నెటిక్ ఫీల్డ్ తయారైపోయి అది ఎక్స్పాండ్ అయ్యి 1 కిలోమీటర్ 1.5 కిలోమీటర్ రేడియస్లో ఉన్నప్పుడు నీ యొక్క ఫ్రీక్వెన్సీ లెవెల్ ఆఫ్ ది మైండ్కి సరిపోయే వ్యక్తులు కానీ, నీకు ముఖ్యమైన వాళ్ళతో నువ్వు ఇంటరాక్ట్ కావాలన్నా కానీ ఆ లెవెల్ ఇంటరాక్ట్ కావచ్చు, వాళ్ళకు సూచనలు ఇవ్వచ్చు, వాళ్ళ ద్వారా విషయాలను నువ్వు తెలుసుకోవచ్చు. సెకండ్ స్టేజ్ హయ్యర్ కాన్షియస్నెస్. ఈ హయ్యర్ కాన్షియస్నెస్ ఉన్నప్పుడు వెన్ యూ ప్రాక్టీస్ మెడిటేషన్ అంటే ఈ ధ్యాన వ్యవస్థలో నువ్వు ఒక స్థితికి చేరుకోగలిగినప్పుడు, నోడ్ స్టేట్ ఆఫ్ మైండ్లో సమాధి స్థితిలో గంటల తరబడి నువ్వు ఉన్నప్పుడు ఈ హయ్యర్ కాన్షియస్ ఎక్స్పాన్షన్స్ జరుగుతూ ఉంటే ఈ ఎక్స్పాన్షన్ అనేది కొన్ని కిలోమీటర్ల డిస్టెన్స్ వరకు పోతూ ఉంటుంది. ఆ ఎక్స్పాన్షన్ జరిగినటువంటి ఆ సందర్భాన్ని బట్టి అది ఎంతవరకు ఎక్స్టెండ్ అవుతూ పోతుంటుందంటే నువ్వు విజువలైజ్ కూడా చేసుకోవచ్చు. అప్పుడు కొన్ని కిలోమీటర్స్, కొన్ని వందల కిలోమీటర్స్ కూడా ఈ కాన్షియస్ ఎక్స్పాన్షన్స్కు సాధ్యమవుతుంది. అదేవిధంగా సూపర్ కాన్షియస్నెస్, దిస్ ఈజ్ థర్డ్ వన్. ఈ సూపర్ కాన్షియస్నెస్లో ఇది మహాయోగులకు, ప్రకృతిలో భాగమైనటువంటి మహానుభావులకు, వాళ్లకు మాత్రమే సాధ్యమవుతుంది. జనరల్గా హయ్యర్ కాన్షియస్ ఎక్స్పాన్షన్స్లో పూర్వకాలం కూడా మన మునీశ్వరులు, యోగులు, మహాతపశక్తి సంపన్నులు కాన్షియస్ ఎక్స్పాన్షన్స్ కారణంగానే దివ్య దృష్టితో వాళ్ళు అన్ని చూడగలిగారు. మనం ఇతిహాసాలు, రామాయణ మహాభారత కాలాలలో కూడా మనం ఎన్నో సందర్భాలు చూసాం. కానీ సూపర్ కాన్షియస్ ఎక్స్పాన్షన్స్ అనేది ఇట్స్ ఎ గ్రేట్ థింగ్. ఇది సృష్టికి మూలమైనటువంటి మహానుభావులు శ్రీకృష్ణ పరమాత్ముడు, మహాశివుడు, బ్రహ్మ, వీళ్ళంతా కూడా సృష్టికి మూలం. వీళ్ళతో పాటు సప్తఋషులు కొంతమంది ఈ సూపర్ కాన్షియస్ లెవెల్స్ని ఎక్స్పాండ్ చేసుకోగలిగారు. శ్రీకృష్ణ భగవాన్ని ఉదాహరణగా తీసుకుంటే ఆయన యొక్క కాన్షియస్ ఎక్స్పాన్షన్స్ కొన్ని వందల వేల కిలోమీటర్లు ఉండేదట. ఆ రేడియస్లో ఆయన ఉన్నప్పుడు తన ఆత్మీయులు కానీ, ఎవరినన్నా కానీ ఆయన పలకరించాలన్నా కానీ, వాళ్ళతో మాట్లాడాలన్నా కానీ ఆ యొక్క ఎక్స్పాన్షన్ ప్రోగ్రాంలో పోయి మాట్లాడగలిగేవాడు. అంతటి గొప్ప శక్తి క్షేత్రం ఏర్పడేది. దాని కారణంగానే ఆయన అన్ని లోకాల్లో విహరించగలిగాడు. ఈనాటి కలియుగంలో కూడా కొంతమంది మహానుభావులు హయ్యర్ కాన్షియస్ లెవెల్లో ఉండి సామాజిక వ్యవస్థలో భాగంగా సమాజాన్ని తీర్చిదిద్దాలన్నటువంటి ఉద్దేశంతో ఈ భూమి మీదకి వచ్చిన వాళ్ళల్లో మనం చూస్తే షిర్డీ సాయిబాబా వారు ఒకరు.
వైన్ ఎక్స్పాన్షన్స్, కాన్షియస్ ఎక్స్పాన్షన్స్ కూడా కొన్ని వందల వేల కిలోమీటర్లు ఉండేటి. ఎక్కడున్న తన భక్తులకు దాని ద్వారా పోయి దర్శన భాగ్యాన్ని కలిగించి మళ్ళా ఫిజికల్గా కలరిచ్చి ఆయన ఫిజికల్గా కనపడేవాడు మహానుభావుడు. అదేవిధంగా ఈనాటి పరిస్థితుల్లో మనం చూసే మాటైతే మొన్నటి కాశిరెడ్డిని ఆయన ఆ కోవకు చెందినవాడు, పుట్టపర్తి సాయిబాబా గారు కూడా ఆ కోవకు చెందిన వాళ్ళే. అంటే నేను ఎందుకు ఇంత ఇల్లస్ట్రేషన్ ఇస్తున్నాను ముఖ్యంగా అంటే, ఈ కాన్షియస్ ఎక్స్పాన్షన్స్ జరిగినప్పుడు ఒక మ్యాగ్నెటిక్ ఫీల్డ్ తయారైనప్పుడు నీ తల చుట్టూ కొన్ని కిలోమీటర్లు, కొన్ని వందల కిలోమీటర్లు, కొన్ని వందల మైళ్ళు కూడా అది విస్తరించినప్పుడు దానిలో ఉన్నటువంటి అతీతమైన శక్తిని ఏ విధంగా మనం మౌల్డ్ చేసుకుంటే ఈ సమాజానికి ఉపయోగపడుతుంది అన్నది నా యొక్క ముఖ్య ఉద్దేశం. ధ్యానాత్మ స్వరూపులందరూ కూడా తెలుసుకోవాల్సింది ఇదే. ఎప్పుడైతే కాన్షియస్ ఎక్స్పాన్షన్స్ జరుగుతున్నాయో మీ ధ్యాన ప్రక్రియలో ఉన్నప్పుడు, థాట్ ఈజ్ మోర్ పవర్ఫుల్. ఈ థాట్ అనేది కూడా బట్ ఇట్ హ్యాస్ టు గో త్రూ ది మైండ్ ఓన్లీ. అది కాన్షియస్ స్టేట్ ఆఫ్ మైండ్ ద్వారానే పోవాలా. ఇప్పటి విపత్కర పరిస్థితుల్లో ఒక సాధకుడిగా, ధ్యాన వ్యవస్థలో ఉన్నటువంటి ఒక వ్యక్తిగా నీ యొక్క థాట్ పవర్ను ఏ విధంగా నువ్వు ఉపయోగించగలుగుతావు అనే దానిది ముఖ్య విషయం. ధ్యానంలో ఉన్నప్పుడు నువ్వు విజువలైజ్ చేయగలుగుతావు నీ చుట్టూ ఒక మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఉంది అని చెప్పి. ఆ విజువలైజ్ చేసిన తర్వాత నీ థాట్ను మైండ్ ద్వారా ఈ మ్యాగ్నెటిక్ ఫీల్డ్లోకి పంపిస్తావు. ఎటువంటి థాట్ ఇస్తావు నువ్వు? గివింగ్ ఎ స్ట్రాంగ్ థాట్, గో ఆన్ గివింగ్ దట్ థాట్ ఆన్ టు దిస్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ త్రూ మైండ్. మనస్సు ద్వారా ఆ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ మీదకి నీ థాట్ను పంపుతా ఉన్నావు. ఆ థాట్ పోతున్న కొద్దీ ఆ మ్యాగ్నెటిక్ ఫీల్డ్తో అది టచ్ అయినప్పుడు ఆ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ను కూడా నువ్వు ఇన్స్ట్రక్ట్ చేయగలుగుతావు. దిస్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఈజ్ మోర్ పవర్ఫుల్ దెన్ యువర్ ఎలక్ట్రోమాగ్నెటిక్ ఫీల్డ్. ఎప్పుడైతే నువ్వు స్ట్రాంగ్ థాట్స్ను దాని మీద పంపడం మొదలుపెట్టి ఈ మ్యాగ్నెటిక్ ఫీల్డ్లో నుంచి ఉత్పన్నమైనటువంటి వైబ్రేషన్స్ కారణంగా, విచ్ ఆర్ మోర్ పవర్ఫుల్ వైబ్రేషన్స్ కారణంగా ఈ కరోనా వైరస్ను అటాక్ చేసినప్పుడు అది స్మాష్ అయిపోతా ఉంది పూర్తిగా. ఈ కరోనా వైరస్లోని క్రిములన్నీ కూడా నశించిపోతాయి బికాస్ ఆఫ్ ది థాట్ పవర్ అండ్ వైబ్రేషన్స్ ఆఫ్ దిస్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్. అంతటి గొప్ప శక్తి మైండ్కు ఉంది. మీరు ధ్యానంలో ధ్యాన శక్తిని తెలుసుకున్న వాళ్ళందరూ కూడా ఈ ప్రస్తుత క్లిష్ట పరిస్థితుల్లో ఈ ప్రొసీజర్ని అడాప్ట్ చేసి ఈ మహమ్మారిని పారద్రోలడానికి అందరూ కూడా తన యొక్క ధ్యాన శక్తిని ఉపయోగించాలి. నేను ప్రాక్టికల్గా మీకు చెప్తాను, చాలా సంవత్సరాలుగా మీరు ధ్యానం చేస్తున్నా దీంట్లో సమాధి స్థితిలో చేరుకోగలిగి ప్రకృతిని ఆస్వాదించగలుగుతూ ప్రకృతికి అనుసంధానమైన మీ అందరి పరిస్థితి కూడా, మీ అందరిలో కూడా ఈ శక్తి ఉంది. అదేవిధంగా 4-5 సంవత్సరాలు ధ్యానం చేసిన వాళ్ళు కానీ, ఇప్పుడిప్పుడు ధ్యానంలో వచ్చిన వాళ్ళైనా కానీ, మీరు ప్రాక్టికల్గా ఒకటి ఆలోచించేయండి. నిశ్చలమైన మనస్సుతో మీరు ధ్యానంలో కూర్చున్నట్లయితే ఒక అర్ధ గంటకు 40 నిమిషాలకు మీరు ఒక్కసారి విజువలైజ్ చేసుకోండి. నీ తల చుట్టూ ఒక మ్యాగ్నెటిక్ ఫీల్డ్, అంటే ఈ కాన్షియస్ స్టేట్ ఆఫ్ మైండ్ నుంచి ఒక మ్యాగ్నెటిక్ ఫీల్డ్ బయటకు వస్తుంది. ఆ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ విజువలైజ్ చేసుకోండి ఒక్కసారి. ఆ విజువలైజ్ చేసుకుంటే కనుక ఆ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఎక్స్టెండ్ అవుతూ పోతూ ఉంటుంది. ఆ ఎక్స్పాండ్ అయిపోతున్నటువంటి మ్యాగ్నెటిక్ ఫీల్డ్ 1 కిలోమీటర్ రేడియస్లో కూడా ఒక్కొక్క సందర్భంలో వస్తూ ఉంటుంది. ఆ వస్తున్న సందర్భంలో, ఎక్స్పాండ్ అయ్యే సందర్భంలో give a strong thought on that. Go on giving thought, go on giving the thought, stating ఈ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ నుంచి వచ్చేటువంటి వైబ్రేషన్స్, ఆ వైబ్రేషన్స్ తాకిడికి, ఆ వైబ్రేషన్స్ ఒక తరంగాల మాదిరి వచ్చేటువంటి మ్యాగ్నెటిక్ ఫీల్డ్ నుంచి వచ్చే
మహాశక్తి తరంగాల కారణంగా ఈ వైరస్ అనేది పూర్తిగా నిర్మూలించబడుతుంది. వైరస్ డిజప్పర్ అయిపోతుంది. సో యాజ్ ఎ ఇండివిజువల్, ఒక ధ్యానిగా నువ్వు అనుభవించినటువంటి తీరును 10 మంది చెప్పేటువంటి శక్తి నీకు లభ్యమవుతుంది. ఆ విధంగా వైరస్ను నిర్మూలించవచ్చు. విజువలైజేషన్ నెంబర్ 1, ఇంప్లాయింగ్ యువర్ థాట్ పవర్ ఆన్ దట్ నెంబర్ 2. ప్రతి మనిషి కూడా ఒక శక్తివంతుడు, ఎందుకంటే మైండ్ ఈజ్ మోర్ పవర్ఫుల్ దెన్ ఎనీథింగ్ ఎల్స్ ఆన్ ది సర్ఫేస్ ఆఫ్ ది ఎర్త్. ఈ విధంగా ఈ మహమ్మారిని నువ్వు పారత్రోలడానికి వీలవుతుంది. ప్రతి ధ్యాని మనం ఇప్పుడు చూసుకున్నట్లయితే ఆంధ్ర రాష్ట్రంలో అయితేనేమి, తెలంగాణలో అయితేనేమి, మన ధ్యాన కుటుంబానికి సంబంధించిన వాళ్ళు బ్రహ్మర్షి పత్రిజీ గారి యొక్క అసంఖ్యాల దీక్ష, ఈ 30 సంవత్సరాల ధ్యాన వ్యవస్థలో భాగంగా కొన్ని లక్షల మంది ధ్యానులు మీరు తయారయ్యారు. ప్రతి ఒక్క ధ్యాని కూడక, ఈవెన్ కొత్తగా ధ్యానంలో వచ్చిన వారికి కూడక, ధ్యాన వ్యవస్థలో నేను చెప్పినటువంటి సూత్రాలను పాటించండి. మీ యొక్క కాన్షియస్ ఎక్స్పాన్షన్స్ను దృష్టిలో పెట్టుకొని మీ యొక్క థాట్ పవర్తో ఈ కరోనాను దూరం చేయండి. ప్రతి ఒక్కరూ ప్రతి దినం రోజు 2-3 గంటలు ధ్యానం చేయండి. నీ ధ్యాన శక్తిని గురించి నేను వివరించాను చివరకు మీకు. ఈనాడు ఆంధ్ర రాష్ట్రంలో అయితేనేమి, తెలంగాణలో అయితేనేమి, మన రాష్ట్ర ముఖ్యమంత్రులు శక్తి వంచన లేకుండా వాళ్ళ ప్రయత్నాలు వాళ్ళు చేస్తున్నారు. మన భారతదేశపు ప్రధాని నరేంద్ర మోడీ, ఆయన కూడా ఒక ఆధ్యాత్మిక శాస్త్రవేత్త. ఆ మహానుభావుడు కూడా అన్ని విధాల ఏ విధంగా చేస్తే మన వేదిక్ సిస్టాన్ని కూడా అడాప్ట్ చేసుకుంటున్నాడు, అస్ట్రాలజీని అడాప్ట్ చేసుకుంటున్నాడు. దాని ద్వారా మనము ఈ ఫిజికల్ సిస్టంలో కూడా మార్పు తీసుకురావాలా. ప్రతి ఒక్కరూ తన శక్తిని వినియోగించుకోవాలా అని చెప్పి వాళ్ళ ప్రయత్నాలు వాళ్ళు చేస్తున్నప్పుడు మనకున్నటువంటి ఆధ్యాత్మిక శక్తి ఇది సామాన్యమైన శక్తి కాదు. ఇది నీకు లభ్యమైంది నీ యొక్క ప్రారబ్ధానుసారంగా వచ్చినటువంటి కర్మఫలాల కారణంగా, పూర్వజన్మ సుకృతాల కారణంగా. ఈనాడు ఒక గొప్ప ఆత్మస్వరూపులు, మీరే ఒక దైవాత్మ స్వరూపులుగా తయారయ్యారు. అకంఠిత దీక్ష, దీంట్లో కన్ఫర్మేషన్ ఆఫ్ మైండ్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్. మన ధ్యాన కుటుంబంలోని వాళ్ళందరినీ కూడా నేను కోరేది ఒకటే, మనకు పత్రిజీ గారు గొప్ప భిక్ష ప్రసాదం చేశారు. నా 30 సంవత్సరాల ధ్యాన అనుభవంలో ఎన్నెన్నో విషయాలను నేను తెలుసుకోగలిగాను. ఎంతోమంది గ్రేట్ మాస్టర్స్తో నేను ఇంటరాక్ట్ కాగలిగాను. 15-16 సంవత్సరాల నుంచి సిద్ధి సాయినాథులు లాంటి గొప్ప మహానుభావుడు నాకు మార్గదర్శకంగా ఉంటున్నారు. నేను మిమ్మల్ని అందరినీ కోరేది ఒక్కటే, మిమ్మల్ని మీరు రక్షించుకోవడానికి, మీ చుట్టూ ఉన్న వాళ్ళని మీరు కాపాడుకోవడానికి మీ యొక్క ధ్యాన శక్తిని వినియోగించండి. మీ యొక్క కాన్షియస్ ఎక్స్పాన్షన్స్లో మీ థాట్ పవర్ను జోడించి అక్కడ ఉత్పన్నమైనటువంటి హై వైబ్రేషన్స్ ద్వారా ఈ కరోనా వైరస్ను పారత్రోలండి. ఈ సమాజానికి ప్రతి ఒక్కళ్ళు తన వంతు బాధ్యతగా చేయండి. ఇది ప్రకృతిలో మానవాళికి ఇచ్చిన గొప్ప వరం. ఇవన్నీ కూడా ఎప్పుడు 120-130 సంవత్సరాలలో ఒకసారి వస్తూనే ఉంటుంది. కానీ మనిషి ఎప్పుడూ అధైర్యపడకూడదు. మీరందరూ గుర్తుంచుకోవాల్సింది, ఎప్పుడు మనిషి అధైర్యపడకూడదు. ఎప్పుడు అధైర్యపడితేవో నీలో భయం ఆవహిస్తుంది. భయం నీలో ఎప్పుడైతే ఆవహిస్తుందో నెగటివ్ ఫోర్సెస్ రావడం మొదలు పెడతాయి. ఇప్పుడు కరోనా బాధితులైతేనేమి, పీడితులైతేనేమి, వాళ్ళు కరోనా కారణంగా చనిపోయే వాళ్ళు కొంత సంఖ్య ఉంటే, భయంతో చనిపోయే వాళ్ళు చాలా ఎక్కువ మంది కనపడుతున్నారు. నేను నిన్నటి పరిస్థితి చూస్తే కూడా కొంతమంది డాక్టర్స్ వాళ్ళు భయంతోనే చనిపోయారు. ఒక్క భారతదేశంలో విషయం చెప్పడం లేదు నేను.
నేను ఒక తెలుగు రాష్ట్రాలలో మనకున్నటువంటి అనుబంధాన్ని బట్టి ఇంతటి విపత్కర పరిణామాలు భారతదేశంలో వచ్చినప్పుడు మనకు సంబంధం ఉన్నటువంటి తెలుగు రాష్ట్రాలు, ఈవెన్ కేసీఆర్ కూడా ఒక ఆధ్యాత్మిక వ్యక్తి, తన వంతు తన శక్తిని వినియోగించి తనకు సంబంధం ఉన్నటువంటి, అంటే ఎంతోమంది యోగులు ఉన్నారు ఈ భారతదేశంలో, ఎంతోమంది మునులు ఉన్నారు, ఎంతోమంది హిమాలయన్ యోగీస్ ఉన్నారు. వీళ్ళందరూ కూడా ధ్యాన వ్యవస్థలో ఉన్నవాళ్లే. కొంతమంది అయితే చెప్పుకుంటారు, కొంతమంది చెప్పుకుంటుంటారు మేమంతా తపశ్శక్తి సంపన్నులు అని. రెగ్యులర్గా ధ్యానం చేస్తే వాళ్లే తపశ్శక్తి సంపన్నులు. ధ్యానానికి తపస్సుకు తేడా లేదు. అటువంటి పీఠాధిపతులైతేనేమి, అటువంటి మునీశ్వరులైతేనేమి, మీరు ముందుకు రండి. మీరు ధ్యాన వ్యవస్థలో మీకున్నటువంటి శక్తిని, అంటే మీరు చెప్పుకునేటువంటి ఈ శక్తి ఏదైతే ఉందో, మీ భావనలో ఉండేటువంటి తపశ్శక్తిని మీరు వినియోగించండి. ఈ సమాజానికి హితవు చేసే విధంగా మీ యొక్క ప్రక్రియ ద్వారా ఈ ప్రకృతిలో భాగంగా ఇంతటి విపత్కర పరిస్థితులను ఎదుర్కొండేటువంటి శక్తిని ఈ మానవాళికి ప్రసాదించండి అని చెప్పి నేను మీ అందరినీ కూడా కోరుతున్నాను. ధ్యానాత్మ స్వరూపులు ముఖ్యంగా 30 సంవత్సరాలుగా పత్రిజీ గారు ఇచ్చిన స్ఫూర్తితో ప్రతిదినం మీరు ధ్యానం చేయండి. నేను చెప్పిన ప్రొసీజర్ని అడాప్ట్ చేయండి. ఈ మహమ్మారిని దూరం చేయండి. ఇదే నా యొక్క సలహా మీ అందరికీ. పత్రిజీ గారు రుణం తీర్చుకోవాలంటే ప్రతి ఒక్కళ్ళు కూడా ధ్యానం చేసి నేను చెప్పిన ప్రక్రియ ద్వారా ఈ మహమ్మారిని దూరం చేయండి. అల్లా మాలిక్ భలా కరో రక్షా కరో మాలిక్. మీ అందరికీ ఆ షిర్డీ సాయినాథుని ఆశీర్వాదములు. అల్లా మాలిక్ రక్షా కరో రక్షా కరో రక్షా కరో మాలిక్.